మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది. వందలాది డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడుతోంది. కువైట్, ఖతార్, ఇరాక్లోని అగ్రరాజ్య స్థావరాలపై 230 డ్రోన్లతో దాడులు చేపట్టామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ తెలిపింది. హార్ముజ్ జలసంధి పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నామని వెల్లడించింది. ఇజ్రాయెల్ లక్ష్యంగా 40 క్షిపణులు ప్రయోగించామని పేర్కొంది. ఇరాన్ దాడుల్లో గల్ఫ్ దేశాల్లో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందారు. దుబాయ్లోని అమెరికా కాన్సులేట్ లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దీంతో కాన్సులేట్ పార్కింగ్ లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే అత్యవసర బలగాలు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఇరాన్ డ్రోన్ దాడిని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ధృవీకరించారు. కాన్సులేట్ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని చెప్పారు. గల్ఫ్ దేశాల్లోని తమ దౌత్య సిబ్బందిని అమెరికాకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. 1000కి పైగా క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసేందుకు ఇరాన్ ప్రయత్నించిందని యుఏఈ ప్రభుత్వం తెలిపింది. మెజారిటీ క్షిపణులను గగనతలంలోనే అడ్డుకున్నామని వెల్లడించింది. కొన్ని మాత్రం భవనాలు సహా ఇతర ప్రాంతాల్లో పడ్డాయని వివరించింది. ఖతార్లోని అమెరికా వైమానిక స్థావరం లక్ష్యంగా ఇరాన్ 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వాటిలో ఒకదానిని ఖతార్ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. మరొకటి మాత్రం అల్ ఉదీద్ వైమానిక స్థావరాల్ని తాకింది. ఈ దాడులను ఖతార్ రక్షణ శాఖ ధృవీకరించింది. 2 క్రూయిన్ క్షిపణులను, 9 డ్రోన్లను నేలకూల్చామని సౌదీ అరేబియా రక్షణ శాఖ తెలిపింది. అయితే అవి ఎక్కడి నుంచి వచ్చాయో సౌదీ వెల్లడించలేదు. ఇజ్రాయెల్ దిశగా ఇరాన్ పలు క్షిపణులను ప్రయోగించింది. దీంతో జెరూసలేంలో ఎయిర్ సైరన్లు మోగాయి. ఇరాన్ క్షిపణులను గగనతలంలోనే అడ్డుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.